ఎన్ని ఇబ్బందులున్నా రైతులకు అండగా ఉంటామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం తమపై రుణభారాన్ని మోపినా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. తాము ఫామ్ హౌస్ లో ఉండడం లేదని 18 నెలలుగా జనంలో ఉన్నామని అన్నారాయన. 10 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్నారు రేవంత్ రెడ్డి. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న 10 మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయిండు. ఉచిత కరెంటు బిల్లులు 20,000 కోట్లు విద్యుత్ శాఖకు పెండింగ్ పెట్టిపోయిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంటు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ప్రతి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేసిండు, అందిన కాడల్లా టోపీ పెట్టిండు. మొత్తానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపి బట్టి విక్రమార్క గారి నడుము వంగిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను మాకు అప్పచెప్పింది. దుర్మార్గమైన దురాలోచనతోటి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నది. అరే, కొంతకాలమైన సమయం ఇయ్యరా? సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదా? 5 ఏళ్ల కోసం ఎన్నికైన ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా. ప్రతినిత్యం మీ మధ్యలోనే ఉన్నాం కదా. ఎక్కడైనా ఫామ్ హౌస్లో పండుకున్నామా? ఎక్కడైనా దాచుకున్నామా? లేం కదా, మీ మధ్యలోనే ఉన్నాం కదా. ఎవరు వచ్చినా కలుస్తున్నాం కదా. నేను కానీ మా మంత్రులు కానీ ఏ ఒక్క రోజైనా ఈ రైతాంగాన్ని కలవకుండా, మా ఎమ్మెల్యేలు గ్రామాలు తిరగకుండా ఎక్కడైనా ఉన్నారా ఈ 18 నెలల? గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కనిపించిండో లెక్కలు తీయండి. ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చిండో మీరు చూడండి. ఎవరు ఎన్ని గోల పెట్టినా, ధర్నాలు చేసినా, రోడ్డు మీద బండి దొల్లినా, తొడుక్కున్న బట్టలు చించుకున్నా 10 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది. నేను ఈ మాట చెప్పదలుచుకున్నా.